గారు తర్వాత ఇంకో అంశం ఏంటంటే రైతు సమస్యల మీద కూడా మనం చాలా తీవ్రంగా మాట్లాడాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో రైతు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏ పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు, పంటలు వేసుకోమని చెప్పి 40% పెట్టుబడి పెట్టిన తర్వాత నీళ్లు ఇవ్వలేమంటున్నారు. రైతులకు అండగా ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తేశారు. రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. వారి సమస్యలపై మండలిలో గట్టిగా పోరాడాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానానికి కూడా మంగళం పాడేశారు అని ఈ అంశాల మీద కూడా చర్చించాలన్నారు. అయితే తాజాగా అచ్చెన్నాయుడు గారు ఆక్వా రైతులకి సంబంధించినటువంటి ఆ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే అసలు ఆక్వా రైతులకి చేసిందే మేము అంతా కూడా అని చెప్పారండి ఆయన. తర్వాత అసలు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, మేము దాన్ని ఇప్పుడు దానికి వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఆక్సిజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. ఒకసారి అచ్చెన్నాయుడు గారు బయట ఉందా ఆక్వా రైతులతో మాట్లాడిన బయట అచ్చెన్నాయుడు గారు ఈలోపు మీరు చెప్పండి సార్, ఈలోపు చెప్పండి రాజశేఖర్ గారు. సార్ ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను సార్, ఇవాళ ఈ ప్రభుత్వం రైతులకి మరి అన్ని వసతులు కల్పిస్తే ఉద్యమాలు ఎందుకు చేస్తారు సార్? రైతులు అసలు బయటకు ఎందుకు వస్తారు? రైతులు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏం రాజకీయాలకి సంబంధం లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు రైతులు వాళ్ళ పని ఏదో వాళ్ళు తీసుకొని వాళ్ళ పంటలు ఏదో వాళ్ళు పండించుకోవడం, వాళ్ళు ఏదో మరి గిట్టుబాటు ధర కోసము ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడే బయటకు వస్తారు తప్పితే వేరే విషయాలు జోక్యం చేసుకోరు కదా. ఈ రోజు రాష్ట్రంలో ఆక్వా రైతులకి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. పెద్ద ఎత్తున ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరొక పక్క మిర్చి రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు ప్రకాశం జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళంతా కావాలని చేస్తారు సార్. ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? రైతుల గిట్టుబాటు ధరలు రాకపోవడము, లేదా ఆక్వా రైతులకి ఆ ఫీల్డ్ ధరలు వీళ్ళు పెంచడం అంటేమి, మరి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితుల్లో నష్టాల ఊబిలో కూరుకుపోయి మరి భార్య మెడలో మరి తాళ్ళు కూడా మరి తాకట్టు పెట్టి అమ్ముకునేటువంటి దుస్థితికి దిగజారిపోయినటువంటి సందర్భంలో వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఓ మద్దతు కోరినటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది, అనేక ప్రాంతాలకి, ఎక్కడ ఏది జరిగినా కూడా. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఇది రాజకీయం చేస్తున్నాము అంటారు, మేము అన్ని చూస్తున్నాము అంటారు. అన్ని చూస్తే సంతోషం మాకు. మేము బయటికి రావాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. వీళ్ళు ఆ చేయడంలో విఫలమయ్యారు. రైతుల పక్షాన మేలు చేయడంలో, వాళ్ళ గిట్టుబాటు ధరలు కల్పించడంలో, లేదంటే వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయడంలో విఫలమయ్యారు కాబట్టే ఈ రోజు ఇంత ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి అంశం కూడా అక్కడి నుంచే వాళ్ళకి అవకాశాలు లేదా అంటే వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాలు జరిగింది. ఈ రోజు ఎందుకు లేవు? వాటన్నిటిని ఎందుకు మూత పెట్టారు? వీళ్ళు రైతులు ఎందుకు అలా గాలికి వదిలేశారు? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు మేమేదో ఇప్పుడు రైతులకు ఏదో చేసామని చెప్తాం, అంతెందుకండి. ఇప్పుడు రాజధాని ప్రాంతంలోనే 3 పంటలు పండేటువంటి భూముల్ని బీడు భూములుగా మార్చారు. ఆడ పంటలు వేసుకున్నటువంటి రైతుల్ని బయటికి నెట్టి ఆ మైళ్ళన్నీ కూడా చూడకుండా నెట్టేసి వాళ్ళు అక్కడ బుల్డోజర్లతో తవ్విస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసామన్నా. రైతులకి వీళ్ళు చేసేటువంటి సహాయం ఇదేనా, లేదా రైతుల పక్షాన వీళ్ళు వ్యవహరించేటువంటి తీరు ఇదేనా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్. తర్వాత అండి పీపీపీ పాలసీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అన్నట్టుగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. పీపీపీ ప్రాజెక్టులకు ప్రభుత్వమే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది అంటున్నారు. ప్రైవేట్ సంస్థ తీసుకునే రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటున్నారు. రాయితీలు కూడా ప్రభుత్వం ఇవ్వాలి, ఆ తర్వాత ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు అంటున్నారు. ప్రైవేటుకు అన్ని రాయితీలు ఇచ్చి చివరికి ప్రజలపైనే బాదుడు. తాగునీరు సరే, వీటి మీద ఈ పీపీపీ పరిధిలోకి తాగునీరు, స్కూళ్ళు, ఆసుపత్రులు, ప్రజాసేవలన్నీ కూడా తీసుకొస్తామంటున్నారు. ఈ విషయం మీద కూడా మనం గట్టిగా పోరాడాలని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ ఇది ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూడా ఇది పీపీపీ మోడల్లో అన్నీ చేయాలి అంటూ మళ్ళీ చెప్పారు. అలాగే ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఇది వైసీపీ విపరీతంగా పెంచేసింది, 110% పెంచింది. మేము దాన్ని 95%కి తీసుకొస్తున్నాము, అది చాలా భారం అయిపోతుంది. స్టేట్ రెవెన్యూలో 80-90% ఉద్యోగుల
జీతభత్యాలకే పోతున్నాయని ఆయన అంటే దాని మీద ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ అంశాల మీద అంటే మీరే నాశనం చేశారు ఆ ప్రభుత్వాన్ని అనేలాగా మొన్న మాట్లాడారు ఆయన. సార్ ఇప్పుడు ఏ అంశంలో ఇప్పటి వరకు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ అంశాలైనా లేదా ఏ ప్రోగ్రామ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండానో జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళు అబాస్పాలు చేసి మాట్లాడకుండాను లేదా గత ప్రభుత్వం మీద నిందలేయకుండాను మీటింగ్ ఒక్కటి ఉంటే చెప్పాలండి. ప్రతి మీటింగ్ లో ఏదో ఒక అంశం ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కూడా మా నెత్తిని రుద్దేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు పీపీపీ మోడల్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అన్ని ఇప్పుడు ఇప్పుడు ఇవి మెడికల్ కాలేజెస్ ఇవ్వాలని పెట్టారు సార్. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసుకొచ్చి మరి వాటిని దాదాపుగా 7 కాలేజెస్ పూర్తి చేయడము, మరికొన్ని కాలేజీలు జరుగుతూ ఉంటాం, పూర్తిగా వస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి వాటిని తీసుకెళ్లేసి మరి ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పేసి వాళ్ళకి జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తారు. ఏది ఉద్యోగస్తులకి ఏది వీళ్ళు ఇచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీ జీతాలు ఇచ్చి వాళ్ళకి అన్ని ఇన్సెంటివ్స్ మొత్తం ఇచ్చి కూడా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తాం. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి సార్ ప్రతి మేలు కూడా వాళ్ళ కాంట్రాక్టర్లకి వాళ్ళ అనుయాయులకి ఇచ్చేటువంటి ప్రతి కాంట్రాక్టుల్లో ప్రభుత్వానికి జరిగే ప్రతి నష్టం కూడా ప్రజల మీద పడతా ఉంది. మళ్ళీ తిరిగి ప్రజలే చెల్లించాల. కాబట్టి వీళ్ళు భూములు ఇష్టారాజ్యంగా వాళ్ళ అనుచరులకు ఇచ్చేసుకొని ఇష్టారాజ్యంగా మరి వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. వ్యాపారాలు అనేటువంటి నెపం మీద ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఇన్సెంటివ్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తూ ఇంకా ప్రభుత్వానికి ఏం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు జరిగేటువంటి నష్టం మొత్తం కూడా ఎవరు పే చేయాలి? అది తిప్పి ప్రజల మీద అందుకే మేము వద్దన్నాం. మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా జగన్మోహన్ గారు గట్టిగా నిలబడింది. అందుకే పేదవాడికి వైద్యం అందించాలనేటువంటి మరి సదుద్దేశంతో ఈ మెడికల్ కాలేజ్ కానీ మెడికల్ హాస్పిటల్స్ దానికి అటాచ్డ్ గా ఆటోమేటిక్ గా ఆ హాస్పిటల్స్ లో పేదవాడికి ఏదైనా వైద్యం అందుతుంది అనేటువంటి ఆలోచన ఆయన చేస్తే వీళ్ళు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి అది ఒక వ్యాపార సంస్థలాగా మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార సంస్థ ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు సార్ లూలు మాల్ కానీ వాటికి వీటికి ఒకటని కాదు కదా, ఇవ్వండి ఎవరికి అన్ని ఎవరు అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇవ్వడం, అందులో వీళ్ళు వాటాలు పెట్టుకోవడం. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈవెన్ విజయవాడ లాంటి పట్టణంలో అనాదిగా ఉన్నటువంటి ఆ ఆర్టీసీ డిపోను కూడా తీసుకెళ్లేసి ప్రైవేట్ సంస్థలకి దానికి సిద్ధపడ్డారంటే అంటే ఉన్నటువంటి వీళ్ళు ఉండేది 5 సంవత్సరాలు సార్. వీళ్ళు ఓన్లీ కస్టోడియన్స్ తప్పితే వీళ్ళు ఓనర్స్ కాదు కదా, దీనికి వీళ్ళేం పర్మనెంట్ గా ఉండేది కాదు కదా సార్. వీళ్ళు ఎవరైనా అధికారులు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉంటారు. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల నుంచి వాటిని ఇష్టరాజ్యంగా అమ్మకాలకి పెట్టో లేదంటే ఇష్టరాజ్యంగా లీజులకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతే దాని బాధ్యత ఎవరు వహించాలో రాబోయేటువంటి ప్రభుత్వం ఏ విధంగా దాన్ని మళ్ళీ రన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి, లేదంటే ఏ విధంగా మళ్ళీ ఆ రీపేమెంట్స్ ఎలా కట్టాలా ఈ జరిగిన నష్టానికి. కాబట్టి వీటన్నిటిని కూడా నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఏదో పీపీపీ మోడ్ లో కానీ ఇతర మోడ్స్ లో కానీ ఇవ్వడం, ఈ ల్యాండ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో వీటిని రద్దు చేసుకోవాలి. గతంలో ఏ విధంగా ఉందో ప్రభుత్వమే నిర్వహించాలి కదా ఏదైనా. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం నిర్వహించేది? ప్రభుత్వం నిర్వహిస్తే సామాన్యులకి పేదలకి అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ ఇప్పుడు ఆర్టీసీ ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించేది, ఆర్టీసీ ఎందుకు ఎక్కుతారు ప్రజలు? ప్రైవేట్ బస్సులు ఎక్కితే డబుల్ ఛార్జెస్ ఉంటాయి. అదే గవర్నమెంట్ దాంట్లో ఆర్టీసీ ఎక్కితే మరి ఛార్జెస్ రీజనబుల్ గా ఉంటాయి. అలాంటి దాన్ని తీసుకెళ్లేసి మరి వాళ్ళు ఇష్టరాజ్యంగా వాళ్ళు అమ్మకాలకి పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు.